సో రీసెంట్ గా దినేష్ గూగుల్ క్లౌడ్ ఈవెంట్ వెళ్ళాడు. గూగుల్ ఐ 24 ఈవెంట్ లో కథ ఏం జరుగుతుందో, అసలు హ్యాకథాన్స్ అంటే ఏందో, అసలు దానికి ఎట్లా రిజిస్టర్ కావాలో చాలా మందికి తెలియదు. సో చాలా మందికి తెలియదు కాబట్టి హౌ డిడ్ యు రిజిస్టర్ ఫర్ దట్? వీటికి అటెండ్ అవ్వాలంటే పెద్ద క్యూ ఉంటుంది అక్కడ. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు సీట్లు ఫిల్ అయిపోతే క్లోజ్ చేసేస్తారు. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి వర్క్ షాప్ కి. సీట్స్ పే చేయాలా? పే చేసేటట్టు అంత క్యూ ఎందుకు ఉంటుంది? ఈవెంట్ అయితే అసలు వేరే రేంజ్. అంటే లైక్ మొత్తం అసలు పెద్దగా ఉన్నాయి ఈవెంట్. అసలు నువ్వు మామూలుగా ఊరికే ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు, తినడానికి తినడానికి కూడా వెళ్ళొచ్చు. ఏంటి స్నాక్స్ మార్కెట్ లో కొనే స్నాక్స్ అన్ని ఉంటాయి అక్కడ. థైలాండ్ ఏంటంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు కొనుక్కోవాలేమో అనుకున్నా, ఫ్రీ అన్ని. బ్యాగ్ వేసుకొని సర్దుకొని వెళ్ళిపో. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ముందే తెలుసుంటే పెద్ద బ్యాగ్ అయినా తెచ్చింది. నేను చిన్న బ్యాగ్ తీసుకున్నా, ల్యాప్టాప్ చిన్న బ్యాగ్, టిఫన్ లంచ్ డిన్నర్ మొత్తం అన్లిమిటెడ్, మొత్తం అన్ని ఫ్రీ. ఫోటో ఉంది చూసుకో కావాలంటే. లైక్ పోస్టర్ వేసారు ముందర, ఇన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా అసలు ఫుడ్ గురించి ఇంకెంతసేపు మాట్లాడాలంటే అది అర్థం చేసుకోవాలి. ఇంకెంతసేపు మాట్లాడాలంటే అసలు ఇంకా సెషన్స్ అయితే ఈవెంట్స్ లో లైక్ వాళ్ళ కొత్త లైక్ జెమ్మా 2 రిలీజ్ గురించి, ఇంకా ఒక బ్యాగ్ కోసం తెల్లారి సాయంత్రం వరకు పోరాడతాం. డిస్కనెక్ట్ చేసే టైం అక్కడ అటెండ్ అయ్యి ఆన్సర్స్ పెట్టాం. ఇంకా మనకి ఇది వచ్చినట్టే అని చెప్పి వెనకాలకి తిరిగి వెళ్తుంటే ఫస్ట్ నేనే మంది వచ్చింది. అసలు ఇంకా అసలు ఏంద్ర నిజంగా వచ్చిందో పేరు అని చెప్పి మళ్ళీ ఇంకా అందరినీ తోపుకుంటే వెళ్ళాలి. అక్కడ ఏంటంటే క్రౌడ్ ఫామ్ అయిపోయారు. గిఫ్ట్ తీసుకున్నట్టు ఉండదు అది. అంటే గెలిచి ప్రైజ్ తీసుకున్నట్టు, ఏదో జనాల్లో జనాల్లో చేసుకున్నట్టే ఉంటుంది అసలు. ఆ వీడియో చూస్తే కూరగాయల బ్యాగ్ ఇచ్చారు, జిప్ కూడా వేసుకోవచ్చు. అది హ్యాండ్ బ్యాగ్ అనుకోవాలి, కూరగాయల బ్యాగ్ అనుకోవాలో నాకు తెలీదు. బ్యాగ్ అయితే ఇచ్చారు, అది మా అన్న కూరగాయలు వాడుకుంటా అంటే ఇచ్చేసాను. సో రీసెంట్ గా దినేష్ గూగుల్ క్లౌడ్ ఈవెంట్ వెళ్ళాడు. గూగుల్ ఐఓ కదా అది? గూగుల్ ఐ 24. 2024. ఫార్చునేట్లీ దానికి వెళ్ళలేకపోయినా. ఫార్చునేట్లీ నేను కూడా ఫార్చునేట్లీ దానికి వెళ్ళగలిగాను. దినేష్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అసలు ఈవెంట్ అసలు ఎట్లా రిజిస్టర్, అసలు ఈవెంట్ లో కథ ఏం జరుగుతుందో, అసలు హ్యాకథాన్స్ అంటే ఏందో, అసలు దానికి ఎట్లా రిజిస్టర్ కావాలో చాలా మందికి తెలియదు. సో చాలా మందికి తెలియదు కాబట్టి హౌ డిడ్ యు రిజిస్టర్ ఫర్ దట్? ఐ మీన్ గూగుల్ ఐఓ ఈవెంట్ కి ఎట్లా రిజిస్టర్ కావాలా? ఆర్ సమ్ అదర్ ఈవెంట్స్, ఎనీ స్పెసిఫిక్ వెబ్సైట్స్ ఉన్నాయా, లేకపోతే యాప్ లో రిజిస్టర్ అయినావా ఎట్లా? సో దీనికైతే లైక్ గూగుల్ ఐఓకి అయితే స్పెసిఫిక్ వెబ్సైట్ అంటే లైక్ వాళ్ళదే సపరేట్ వెబ్సైట్ ఉంది గూగుల్ ఐఓస్ కోసం అని. సో వాళ్ళు పెడుతుంటారు గూగుల్ ఐఓ ఇండియా అని కొట్టినా మనకు వస్తాయి కదా. అంటే లైక్ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది. తర్వాత ఎక్స్టెండ్ కూడా చేశారు, చెన్నైలో జరుగుతుంది, నెక్స్ట్ ఇంకా వేరే దగ్గర కూడా ఉంది. సో వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. బేసిక్ గా నాకు ఇది ఎలా తెలిసిందంటే, మన కాలేజ్ లో లైక్ జిడిఎస్సి లీడ్ ఉన్నారు రాకేష్ అని. సో ఒకరోజు స్టోరీ పెట్టున్నాడు లైక్ ఐ గాట్ టు ద, అంటే లైక్ నేను చూసుకోలేదంటే ఎప్పుడు నేను దీని గురించి చూడలేదు. సో ఇట్లా ఈవెంట్ టికెట్ వచ్చింది అని పెట్టున్నాడు. ఓకే ఎలా వచ్చింది, ఎలా వచ్చిందని కాదు, సో ఓకే ఎలా వచ్చింది ఏమని అడిగితే, సో ఇట్లా వెబ్సైట్ లోకి వెళ్ళి గూగుల్ ఐఓ 24 లో మనం రిజిస్టర్ చేయొచ్చు. జస్ట్ గూగుల్ తోనే సైన్ ఇన్ చేసి నేమ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ సంథింగ్ అదర్ అన్ని ఫీడ్ చేయాలి. బట్ కాకపోతే వీటికి ఏంటంటే లైక్ ఎర్లీ యాక్సెస్ అనేది, అంటే లైక్ ముందు ఒక ఈవెంట్ రిలీజ్ అంటే ఇప్పుడు ఒక 2 months బ్యాక్ రిలీజ్ చేశారు ఈ వీటి డీటెయిల్స్ గురించి. సో ఒక 2 months బ్యాక్ కానీ రిజిస్టర్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి మనం సెలెక్ట్ అవడానికి. అండ్ అదర్ థింగ్స్ కూడా ఉంటాయి లైక్ మన ప్రొఫైల్ సంథింగ్ చూస్తారు. బట్ మోస్ట్లీ లైక్ ఫస్ట్ నువ్వు అప్లై చేయాలి. దాని తర్వాత లైక్ వెయిట్ లిస్ట్ లో పడింది అయితే మాత్రం కష్టం అయిపోతుంది మనకి మళ్ళీ అప్రూవ్ చేయడం. నాది ఎలా అయిందంటే నేను లేట్ అయిపోయింది అప్పటికే చేయడం అనేది, లైక్ అప్లై చేయడం లేట్ అయిపోయింది. సో వెయిట్ లిస్ట్ లో పడిపోయింది. వెయిట్ లిస్ట్ లో పడిన తర్వాత లైక్ అయితే ఇంక ఏమొస్తుందిలే, ఇంక ఈవెంట్ ఉండదు అని చెప్పి ఇంక ఇంట్లో కూర్చోన్నా. రేపు ఈవెంట్ అంటే లైక్ వెనస్డే జరిగిందా, వెనస్డేనా సాటర్డే అనుకుంటా కదా ఈవెంట్ జరిగిన ముందు రోజు అదే రాకేష్ బ్రోనే అంటే మెసేజ్ చేశాడు, ఇట్లా ఈవెంట్ టికెట్ అవుతుంది, ఫ్రెండ్ ఒకడు రావట్లేదు. ఈ ఈవెంట్స్ లో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా రాకపోతే వాళ్ళ టికెట్ ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్ఫర్
అంటే మనం ట్రాన్స్‌ఫర్ అంటే చేస్తారు. లైక్ ఎట్లా అంటే మనం ఆ స్కానర్ తీసుకొని ఎళ్లి చేసుకోలేము. అంటే లైక్ మనం వెళ్లి అట్లనే స్కాన్ చేసి ఎళ్ళలేము లోపలికి. ఖచ్చితంగా మన ఓకే. ఐడెంటిటీ ఓకే. ప్రూఫ్ కూడా వెరిఫై చేస్తారు. సో, మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి టికెట్. ఓకే. ఇప్పుడు స్కాన్ చేయడమే ఇక. క్యాన్సెల్ చేసిన పర్సన్ ఉంటాడు గదా! ఓకే. ఓకే. సో, ఆ పర్సన్ లైక్ క్యాన్సెల్ చేసే టైంలో హి హాస్ టు క్లెయిమ్ లైక్ నా బదులు ఇతనొస్తాడు అన్నట్లు సంథింగ్ హి హ్మ్. హాస్ టు క్లెయిమ్ అంటే వెబ్‌సైట్‌లోనే ఆప్షన్ ఉంటది. హ్మ్. ఓకే. సో, దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తే ఆ టికెట్‌ని దాని తర్వాత మనం రిజిస్టర్ అవ్వాలి దాంట్లో. సో, ఓకే. అలా రిజిస్టర్ అయితే ఇంక మన నేమ్‌తో టికెట్ జనరేట్ అవుతుంది. హ్మ్. లాస్ట్ ఎళ్ళే వరకు కూడా టెన్షనే. అంటే లైక్ ఆడు ట్రాన్స్‌ఫర్ చేయలేదు వాళ్ళ ఫ్రెండ్. సో, టెన్షన్ గానే ఎళ్ళా. అంటే నేను హ్మ్. ఈవెంట్‌కెళ్ళే టైంలో కూడా నా పేరుకి ఇంకా ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు టికెట్. ఆడి పేరు మీదనే ఉంది. కాకపోతే ఆ మెయిలే ఫార్వర్డ్ చేశారు నాకు. ఓకే. సో, ఓకే. అట్లా లైక్ బై లక్ అనే అనుకోవాలి. అసలు ముందు రోజు మెయిల్ వచ్చింది. నేనింకా సరే బెంగుళూరులోనే ఉన్నా ఆ టైం ఫార్చునేట్‌లీ. అంటే లైక్ మా అన్న దగ్గర ఉన్నా. సో, ఇంకా హుహు. సరే అట్లా కలిసొచ్చాయి అన్నీ. అంతే. అంటే ఆ టైంలో వాడి టికెట్ లేదని చెప్పుకున్నా అంటే లైక్ ఆ టికెట్ క్యాన్సెల్ అవ్వకపోయినా నేనేం చేసేవాడిని. సో, హుహుహు. ఈవెంట్ అయితే అసలు వేరే రేంజ్ అంటే లైక్ మొత్తం చాలా ఇది కర్ణాటక ట్రేడింగ్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ సంథింగ్ ఏదో ఉందది ప్లేసు. ఓకే. సూపరుంది హుహు. అసలు ఇంక బెంగుళూరు వెదర్ చెప్పాల్సిన అవసరం లేదు బెంగుళూరు వెదర్ గురించి. ఇంకా అట్లాంటి హుహుహు. వెదర్‌లో లైక్ ఈ కన్వెన్షన్ హాల్ అయితే 2, 3 హాల్స్ అసలు పెద్దగుంది ఆ ఈవెంట్ అసలు. నువ్వు మామూలుగా ఊరికే ఎంజాయ్ చేయడానికెళ్ళొచ్చు. తినడానికి, తిరగడానికి గూడా ఎళ్ళొచ్చు. ఏంటి స్నాక్స్ మనలాంటి స్టూడెంట్స్‌కి ఇంకెట్లుంటది జెప్పు అంటే, మనం వెళ్ళిన ప్రతి హుహు. దగ్గర కొనుక్కోవాలి, ఇది జేయాలి. అక్కడేంటంటే స్టాల్స్ హుహు. ఉంటాయి. చిన్న స్టాల్స్. సో, స్నాక్స్ అరేంజ్ హుహు. చేసుంటారక్కడ. ఏంటంటే లేస్, బ్రిటానియా కేక్ సంథింగ్ అంటే నీకు నార్మల్ సూపర్ మార్కెట్‌లో కొనే స్నాక్స్ అన్నీ ఉంటాయి. హల్దీరామ్స్ దగ్గర ఓకే. నుంచి లేస్, కుర్కురే మొత్తం అవైలబుల్ ఉంటాయి. ఏంటంటే అక్కడ హైలైట్ ఏంటంటే ఫస్ట్ ఎళ్ళినప్పుడు ఓకే. కొనుక్కోవాలేమో అనుకున్నా. ఫ్రీ అన్నీ. ఆ! ఓకే. హ్మ్. 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 ఫ్రీ ఎన్నైనా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే అసలు ఎళ్లి చూస్తేనే ఏంట్రా ఫ్రీ అసలు అన్‌లిమిటెడ్ అంతే ఇంక మొత్తం బ్యాగ్‌లో యేసుకొని సర్దుకొని ఎళ్ళిపోదాం ఈవినింగ్ ఎళ్ళేటప్పుడు. అంటే ఫస్ట్ ఏంటంటే ముందే తెలిసుంటే పెద్ద బ్యాగ్ అయినా తెచ్చుంటాను. నేను చిన్న బ్యాగ్ తీసుకున్నా. ల్యాప్‌టాప్ బ్యాగు ల్యాప్‌టాప్ చిన్న బ్యాగ్. అరే ముందు తెలిసుంటే పెద్ద బ్యాగ్ అయినా తీసుకుంటా కదా! మొత్తం యేసుకొని ప్యాక్ చేసుకొని ఎళ్ళుండొచ్చు అనుకున్నా. నేను సరే ఇంకో అదుంది. కామెడీ చెప్తాను. హ్మ్. ఏంటి? నేను నేను కూడా సేమ్ ఇట్లనే ఒక గూగుల్ ఈవెంట్ ఎళ్ళినా అన్నమాట. హ్మ్. హ్మ్. అంటే ఐఓ గాదు. నార్మల్ హ్మ్. ఎంప్లాయీస్ పెట్టే హ్మ్. మీట్ ఉంటది గదా! డెవలప్‌మెంట్ కంపెనీలో. మీట్స్ జరుగుతూ ఉంటాయి. హ్మ్. చెన్నై, హ్మ్. చెన్నై హ్మ్. కమ్యూనిటీ అన్నమాట. జీడీఎస్‌సి చెన్నై కమ్యూనిటీ. హ్మ్. 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 ఫస్ట్ ఈవెంట్ నాది గూగుల్ కమ్యూనిటీ. ఆ! పోయినా ఆడ కొద్దిసేపు ఏఐ గురించి వాళ్ళ జెమినీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినారు. దాని తర్వాత స్నాక్స్ టైమ్ అని పెట్టినారు. స్నాక్స్ టైమ్. ఓహ్! మనం పే చేయాలేమో అనుకున్నా. అదే ఆ! అప్పుడు ఫుల్ మార్నింగ్ తినలే అన్నమాట. సరే ఓకే. కాఫీ అన్నా హ్మ్. హ్మ్. తాగుదాం. కాఫీ ఏదో ఒకటి తిందామని ఎళ్లి ఆడికి పోయి హ్మ్. హ్మ్. తీసుకొని పే ఎక్కడ చేయాలని పక్కన అడుగుతున్నా. ఫ్రీ బ్రో అన్నాడు. ఆడు ఆడు నిజంగంటే ఇట్లా బ్రహ్మానందం ముందర ప్లేట్ పెట్టి ఫుడ్ ఎట్లా పెట్టి ఇట్లా తినండి ఆ! అని అంటారు. అర్థమైంది. అర్థమైంది. గట్టిగా ఆ! ఆ! బెదిరిస్తాడు. ఆడు హ్మ్. అట్లే హ్మ్. బెదిరిస్తున్నాడు సేమ్ సిట్యుయేషన్. ఆడ ఏదేదో ఏమేమో ఉన్నాయి అసలు వాటర్ మిలన్ జ్యూస్, కాఫీ, ఆ! ఆ! పఫ్స్ ఆ! ఏవో కేక్ అన్ని మస్తు పెట్టినారు. దెన్ బయటికొచ్చిన తర్వాత సేమ్ సినారియో. ఇన్ని హ్మ్. బిస్కెట్ ప్యాకెట్లు పెట్టి నువ్వు హ్మ్. ఎన్నైనా తీసుకోపోరా బయ్ అన్నట్టు. ఆఫ్టర్ ఈవెంట్ తర్వాత డోమినోస్ పిజ్జా అండ్ థమ్స్ అప్. ఓకే. సో, ఓన్లీ ట్రావెలింగ్ నీకింకా చార్జెస్ ఒకటి పెట్టుకున్నా హ్మ్. అంతే. ఈవెంట్ మొత్తం ఫ్రీ. ఫ్రీ ఈవెంట్ అసలు. ఆ! ఆ! అదే. ఇంక నువ్వసలు డెవలపర్ సమ్మిట్ అంటే లైక్ నువ్వు ఎళ్ళిన ఈవెంట్‌కే అంత రేంజ్‌లో ఉంటే, ఇంకా గూగుల్ ఆ! ఐఓ గురించి తెలుసుగా. ఆళ్ళ డివైస్ ఇంట్రొడక్షన్ అంటే సుందర్ పిచై హోస్ట్ చేస్తాడు అమెరికాలో. ఇక్కడ గూడా డీప్ హుహు. వాయిస్ సీఈఓ సమ్‌వన్ ఇంకా ఓకే. చాలా మంది హెడ్స్ వచ్చారు. ఆళ్ళు హోస్ట్ చేశారు. ఓకే. ఇంక నువ్వు ఆ ఈవెంట్ ఆ రేంజ్‌లో ఉందంటే, ఈ ఈవెంట్ గురించి ఇంకా అస్యూమ్ చేసుకోవచ్చు. టిఫన్, లంచ్, డిన్నర్ మొత్తం అన్‌లిమిటెడే. మొత్తం అన్నీ ఫ్రీ. ఓకే. వన్ డే ఈవెంటా ఇది? వన్ డే మొత్తం మార్నింగ్ 8:30 నుంచి నైట్ 8:30 వరకు. ఫోటో ఉంది చూసుకో కావాలంటే లైక్ పెద్ద పోస్టర్ ఏసారు ముందర. ఇన్ని ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయని చెప్పి. ఇంకా మళ్ళీ ఓకే. ఇవైతే బెవరేజెస్ అంటే లైక్ ఏంటి కూల్ డ్రింక్స్. హ్మ్. 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 అన్‌లిమిటెడ్ అంటే లైక్ స్ప్రైట్ ఎన్ని ఏదన్నా టిన్ లైక్ నువ్వు అక్కడ లేకపోయినా నువ్వు అడిగావంటే ఎళ్లి తెచ్చిస్తారు ఆ టైంలో. ఓకే. ఇంకా హైలైట్ ఏంటంటే ఈవినింగ్ టైమ్. ఈవినింగ్ టైమ్ ఒక హాల్ హ్మ్. ఉంటది. సో, ఆ ఓకే. హాల్‌లో ఏంటంటే మొత్తం స్టార్స్ టైప్‌లో ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్
శాంపుల్ స్టాల్స్ ఉంటాయి, ఎగ్జిబిషన్ టైప్ లో ఉంటాయి, స్టాల్స్ లాగా వాళ్ళు డిఫరెంట్ వాటిని షోకేస్ చేస్తుంటారు. ఇంకా అసలు ఫుడ్ గురించి ఇంకెంతసేపు మాట్లాడాలంటే అది అర్థం చేసుకోవాలి, ఇంకెంతసేపు మాట్లాడాలంటే అసలు. ఇంకా సెషన్స్ అయితే ఈవెంట్స్ లో లైక్ వాళ్ళ కొత్త ఏఐ టూల్ లైక్ జెమ్మా 2 రిలీజ్ గురించి. సో ఇంకా జెమ్మా 2 కి అడ్వాన్స్మెంట్స్ లైక్ వాళ్ళు వచ్చి వీడియో ఎన్హాన్స్మెంట్ దీన్ని తీసుకొస్తున్నారు, లైక్ వీడియో నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని, లైక్ వీడియో క్రియేషన్ ని, ఇట్లాంటి కొత్త ఏ అడ్వాన్స్మెంట్స్ గురించి మాట్లాడారు. తర్వాత ఇంకా కొన్ని స్టార్టప్స్, ఇండియన్ స్టార్టప్స్ జెమ్మా యూజ్ చేసి దే ఆర్ మేకింగ్ సమ్ గుడ్ స్టార్టప్స్ అన్నమాట. సో వాటి గురించి డిస్కషన్ చేశారు. వాళ్ళకి 3 ఫౌండర్స్ వచ్చి సమ్ డిస్కషన్ చేశారు. మార్నింగ్ ఇంట్రో సెషన్ అయితే ఇలా ఉండింది. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంటాయంటే స్టేజ్ ఉంటుంది, ముందర ఆడియన్స్ కూర్చుంటాం కదా, పక్కనే స్టేజెస్ ఉంటాయి, ఇంకో స్టేజ్ ఉంటుంది పక్కనే. అంటే ఏంటి ఇప్పుడు అట్ ఏ టైమ్ మార్నింగ్ సెషన్ మాత్రం అందరికి కామన్, మధ్యాహ్నం 3 వేస్ లో డివైడ్ అయిపోతుంది, జెనే ఒకటి, క్లౌడ్ ఒకటి, వెబ్ ఒకటి. ఓకే. సో ఇప్పుడు 3 స్టేజెస్ పక్కనే ఉంటాయి. అంటే ఏంటి, నీకు మధ్యలో గోడ ఉండదు, లైక్ ఒక చెక్కది పెట్టేసి ఉంటారు అంతే, ఒక చెక్క వాల్ లాగా ఉంటుంది. నీకు స్టేజెస్ 3 స్టేజెస్ కామన్ ఉంటాయి, ఆడియన్స్ ఉంటారు. సో నీకు ఇప్పుడు డౌట్ రాలేదు, లైక్ ఇక్కడ మైక్ లో మాట్లాడుతుంటే, స్పీకర్ లో మాట్లాడుతుంటే పక్కదాన్ని ఇంకా పక్కనే ఉంటే ఎట్లా వస్తుందని చెప్పి. అదే కదా సౌండ్ వస్తుంటది, పక్కన డివైజెస్ ఉంటాయి, మైక్రోఫోన్ ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు మాట్లాడుతుంటారు, మనకు వచ్చి ఇయర్ ఫోన్స్ ఇచ్చేస్తారు, హెడ్ ఫోన్స్ టైప్ లో. హెడ్ ఫోన్స్ విత్ ఒక ఇది ఉంటుంది, రిమోట్ లా ఉంటుంది. సో రిమోట్ లో ఛానల్స్ ఉంటాయి అనమాట. సో మనం ఈ స్టేజ్ దగ్గర కూర్చున్నామంటే ఈ ఛానల్ కన్వర్ట్ చేసుకొని ఆన్ చేసామంటే ఈ వాయిస్ వినపడుతుంది, మన చేతిలోనే మనం వాయిస్ కంట్రోల్ చేయొచ్చు. ఇంకా అంటే స్టార్టింగ్ అసలు ఆ హెడ్ ఫోన్స్ చూసా, మా ఫ్రెండ్ ఒకడు అడిగాడు, అరే ఏంట్రా ఈ హెడ్ ఫోన్స్ అంటే, మేబీ ట్రాన్స్లేషన్ కొట్టదేమో అనుకున్నా. అది తెలుసుగా, అంటే లైక్ మనం వేరే లాంగ్వేజ్ లో మాట్లాడితే పెద్ద మీటింగ్స్ లో వాడతారు కదా, సో ట్రాన్స్లేషన్ టైప్ లో ఉంటుందేమో అనుకున్నా. అడేమో అన్నాడు అప్పుడే, అరే మరి ఇంత పెద్ద ఈవెంట్ కి ఇంగ్లీష్ తెలియని వాళ్ళు వస్తారా, ట్రాన్స్లేషన్ అవసరం ఉంటుందా అంటే ఏమో ఉండొచ్చు అనుకున్నా. తర్వాత మాకే ఇచ్చారు, ఎందుకు ఇస్తున్నారో అర్థం కాలేదు స్టార్టింగ్ లో. బట్ అక్కడికి వెళ్తే సౌండ్ ఏమి వినపడలా. ఏమైనా సౌండ్ వినపడలే అంటే పెట్టి ఛానల్ మారిస్తే, ఛానల్ 2 సంథింగ్ ఛానల్ మారిస్తే మనకు ఆ సౌండ్ వినపడుతుంది, స్పెసిఫిక్ స్టేజ్ లో మాట్లాడే సౌండ్ వినపడుతుంది, అండ్ వాల్యూమ్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు. సో వేరే లెవెల్ అసలు అయితే. ఇంకా ఇంకో హాల్లో వచ్చి మనకి స్టేజ్ మీద జరిగేదాన్ని వీడియో ప్రొజెక్ట్ చేసి చేస్తుంటారు. బట్ నీకు అసలు 3D టైప్ లో ఉంటది, హాలోగ్రామ్ టైప్ లో. అసలు అది వీడియో ప్లే అవుతున్నట్టు ఉండదు, నీకు మామూలుగా ప్రొజెక్టర్ లో వేసి వీడియో వేస్తే ఎట్లా ఉంటది అలా ఉండదు అసలు. ఏదో హాలోగ్రామ్ లో చూస్తున్నట్టే ఉంటది, అసలు నిజంగా మాట్లాడుతున్నారా అన్నట్లు అనిపిస్తుంది. 3D టైప్ లో ఉంటది అసలు చూస్తుంటే నీకు అసలు. అంటే వేరే హాల్లో, అంటే ఒక దాంట్లో సరిపోకపోతే ఇంకో హాల్లో కూర్చోవచ్చు, అట్లుంటది. అలా అయితే అసలు వేరే బాగా జరిగింది. ఇంకా వర్క్ షాప్స్ అయితే ఎక్దమ్ అసలు బాగున్నాయి. అసలు వర్క్ షాప్స్ అయితే ఇంకా 3 ట్రాక్స్ ఉంటాయి వర్క్ షాప్స్ లో కూడా, క్లౌడ్ కి, వెబ్ కి, అండ్ ఇంకా జెనేకి ఉంటుంది. సో జెనే వర్క్ షాప్ ఒకటి అటెండ్ అయ్యాం, ఇంకొకటి వచ్చి వెబ్ వర్క్ షాప్ ఒకటి అటెండ్ అయ్యాం. కాకపోతే వీటికి అటెండ్ అవ్వాలంటే పెద్ద క్యూ ఉంటుంది అక్కడ, అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు, సీట్లు ఫిల్ అయిపోతే క్లోజ్ చేసేస్తారు, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి వర్క్ షాప్ కి. సో అట్లా ఉంటుంది అనమాట. ఇంకా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో సీట్స్ పే ఏం లేదు, అన్ని నార్మల్ ఫ్రీయే. పే చేసేటట్టు అంత క్యూ ఎందుకు ఉంటుంది, తీసుకోవాలి. మన ఇండియాలో ఫ్రీ ఉందంటే అది క్యూ ఉందంటే ఫ్రీ అని అర్థం చేసుకోవాలి. సో అది ఫ్రీయే, లోపలికి వెళ్ళొచ్చు, లైక్ నార్మల్ గానే ఉంటాయి వర్క్ షాప్స్ లో కూడా బాగా చేశారు. వెబ్ వర్క్ షాప్ లో వచ్చి ఒక కొత్త ఫ్రేమ్ వర్క్ గురించి డీల్ చేశారు. ప్లస్ అంటే ఆ ఫ్రేమ్ వర్క్ మనం జెమ్మా మోడల్ తో ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చు, సో హౌ కమ్ మనం యూజ్ చేయొచ్చు అనే దాని గురించి డెమో చూపించారు. అంటే మన దగ్గర చేపిస్తారు, మనకి ల్యాప్టాప్స్ ఇస్తారు, అక్కడే ప్రొవైడ్ చేస్తారు. సో మనం ల్యాప్టాప్ ఇస్తారు. అంటే ఫస్ట్ వచ్చి మనకు ఉంటే మనం తీసుకొని కూర్చోవచ్చు, లేదా వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్స్ కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ లో వాడుకున్నాను.
మనకి ఇట్లే అర్థం అంటే కాలేదు. నార్మల్ గా ఎట్లాంటి ల్యాప్టాప్స్ ఇచ్చినారు? విండోసా లేకపోతే మ్యాకా లేకపోతే లేదు లేదు, క్రోమ్ గూగుల్ కదా. ఓఎస్? గూగుల్ వాళ్ళు మ్యాక్ ఎందుకు ప్రమోట్ చేస్తారు చెప్పు. వాళ్ళు ఓకే, ఓకే. విండోస్, గూగుల్ వెళ్ళి మ్యాక్ కావాలంటే తంతాడు. మ్యాక్ లేదు. లాజిక్ మిస్ అయ్యా. విండోస్ పీసీయే. విండోస్ పీసీలో లైక్ హై ఎండ్ ఉంది. అది సమ్ డెల్ కంపెనీ అనుకుంటా నా ల్యాప్టాప్. హై ఎండ్ మోడల్ అది. చాలా బాగుంది. ప్రాసెసర్ అంతా చాలా బాగా పనిచేస్తుంది. తీసుకొని వచ్చేద్దాం అనుకున్నా కానీ లాక్ చేసి ఉంటారు. ప్లస్ బయటకు వచ్చేటప్పుడు అసలు పాసిబిలిటీ ఉండదు. స్నాక్స్ తెచ్చిన కదా. కానీ వెళ్ళిందాక ఒక ల్యాప్టాప్ అన్న ఫ్రీగా ఇస్తే బాగుండేది. అంత పెద్ద ఈవెంట్కి వెళ్ళి. ఏడ అట్లీస్ట్ ఒక అప్రాక్సిమేట్ గా ఎంత మంది వచ్చి ఉంటారు? ఒక 700 మెంబర్స్ అటెండ్ అయి ఉంటారు. 700 to 800 అటెండ్ అయి ఉంటారు. ఓకే. ఇంకా 700 to చెప్పాలి 800 మంది. 800 కి ల్యాప్టాప్స్ ఇవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. పైగా కొన్ని ఫ్రీబీస్ ఇచ్చారు. ఆ, ఒక కూరగాయల బ్యాగ్ ఇచ్చారు. జిప్ కూడా వేసుకోవచ్చు. అది హ్యాండ్ బ్యాగ్ అనుకోవాలి, కూరగాయల బ్యాగ్ అనుకోవాలో నాకు తెలీదు. బ్యాగ్ అయితే ఇచ్చారు. అది మా అన్న కూరగాయలు వాడుకుంటా అంటే ఇచ్చేసాను. ఇంకా ఓకే. ఇంకోటి వచ్చి టూర్కి వెళ్ళినప్పుడు వాటికి వెళ్ళినప్పుడు ఇట్లా సైడ్ కి వేసుకొని ఇక్కడ జిప్ ఉంటుంది చూడు. ఇక్కడ జిప్ టైప్ లో మొబైల్స్ హోల్డ్ చేయడానికి చిన్న పాకెట్ లాగా ఒకటి ఉంటుంది కదా. సో ఓకే, ఓకే. అట్లాంటి ఒకటి ఇచ్చారు. అది ఫ్రీ పీస్ అనమాట. మామూలుగా ఇచ్చేసారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ రైజ్ చేస్తే మామూలుగా ఇచ్చేసారు. ఇంకా ఒక బ్యాగ్ కోసం తెల్లారి నుంచి సాయంత్రం వరకు పోరాడుతా ఉన్నాం. అంటే అదేంటంటే క్విజ్ లో గెలిస్తేనే ఇస్తారు. ఓకే. లిమిటెడ్ స్టాక్ ఉంటాయి. అవి అందరికి ఇవ్వరు. లగేజ్ బ్యాగ్ టైప్ లో. బట్ మేము ఫస్ట్ లగేజ్ బ్యాగ్ అనుకోలేదు. ఏదో మంచి క్వాలిటీ బ్యాగే అనుకున్నాం. సో మంచిగా కాలేజ్కి వెళ్ళడానికి బ్యాగ్ ఉంటదేమో అనుకున్నాం. అంటే అక్కడ కవర్ చేసి పెట్టేసి ఉన్నది మొత్తం. లాస్ట్ కి ఎట్లా పోరాటాలు చేసి అది ఇది చేసి లైక్ క్విజ్ కండక్ట్ చేసే టైంకి అక్కడ అటెండ్ అయ్యి ఆన్సర్స్ పెట్టాం. అది కూడా ఇంకా విన్నాడు రాకేష్ లైక్ మేము అందరు ఉన్నాం. సరే హెల్ప్ చేసి లైక్ పెట్టాం. ఎట్లో పెట్టిన తర్వాత చూస్తే రాకేష్ హెల్ప్ చేశాడు. పెట్టాము. దాని తర్వాత ఆన్సర్స్ అన్ని అయిపోయి ఆన్సర్స్ అన్ని కరెక్ట్ అయ్యింది. కరెక్ట్ అయిన తర్వాత డాష్ బోర్డ్ చూస్తే దగ్గర దగ్గర 30 మంది 25 మెంబర్స్ అందరు కరెక్ట్ పెట్టారు. అది 3 బ్యాగ్లు ఇస్తారు అంతే. దానికని స్పిన్ వేసాడు. స్పిన్ ఉంటది కదా, రౌండ్ తిరుగుతుంది కదా. సో ఆ స్పిన్ వేసి ఆ స్పిన్ లో ఏంటంటే పేరు వస్తుంది. 30 మెంబర్స్ నేమ్స్ ఫీడ్ చేసేసి ఉంటారు. సో ఆ స్పిన్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరి నేమ్ వస్తుందో వాళ్ళకి అంటే టాప్ 3 అట్లా కేటగరైజ్ చేస్తారు. ఇంకా మనకి ఇది వచ్చినట్టే అని చెప్పి వెనకాలకి తిరిగి వెళ్తుంటే ఫస్ట్ నేమే మంది వచ్చింది. అసలు ఇంకా అసలు అరే ఏంద్రా నిజంగా వచ్చిందా పేరు అని చెప్పి మళ్ళీ ఇంకా అందరినీ తోసుకుంటే వెళ్ళాలి. అక్కడ ఏంటంటే క్రౌడ్ ఫామ్ అయిపోయారు మొత్తం. నేను ఎక్కడ లాస్ట్ లో ఉన్నా. ఒక్క మనకి వచ్చినప్పుడు చూసుకుందాం అని లాస్ట్ లో నిలుచుకున్నాం. ముందరికి ఎక్కడికి పోలేదు. అంటే బాగా మంచి టెక్నికల్ ఉంటారు ఐటీ ప్రొఫెషనల్స్. వీళ్ళందరూ ఏం చేశారంటే ముందర స్పేస్ ఆక్యుపై చేసేసారు. వాళ్ళకి వెళ్తాం బ్యాక్ అని చెప్పి మంచిగా వాళ్ళు పెట్టుకున్నారు పాపం. ఏమనుకోలేము అసలు. వాళ్ళే ఎందుకు వచ్చిందో నాకే తెలీదు. అది వచ్చేసింది. అది బయట అది వచ్చింది. ఇంకా ఏంటంటే ఆ క్రౌడ్ ని తోసుకుంటే వెళ్ళాలి. వాళ్ళు బాగా క్రౌడ్ ఫామ్ చేసి తోసుకుంటే వెళ్ళాలి. అది కూడా వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి పెట్టున్నాడు రాకేష్ గ్రూప్ లో. అసలు దాన్ని చూస్తే గిఫ్ట్ తీసుకున్నట్టు ఉండదు. అది అంటే ఏంటి గెలిచి ప్రైజ్ తీసుకున్నట్టు ఉండదు. ఏదో జనాల్లో పులిహోర ప్యాకెట్ జనాల్లో పులిహోర ప్యాకెట్ ఏరుకున్నట్టే ఉంటది అసలు ఆ వీడియో చూస్తే. వాడు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే పెట్టాడు దానికి. అసలు ఎట్లా వచ్చింది అది. అది లాస్ట్ కి సరే కవర్ మంచిగా ప్యాక్ చేసి గిఫ్ట్ ఇచ్చాడు. సరే బయటకు వచ్చాక ఓపెన్ చేసి చూస్తే అదో లగేజ్ బ్యాగ్. దీని అమ్మ దీని ఒక్క లగేజ్ బ్యాగ్ అసలు ఎందుకు పనికిరాదు. అంటే మామూలు లగేజ్ క్యారీ చేయడానికి నీట్గా ఉంది. బట్ ఏముంది లగేజ్ బ్యాగ్ సర్లే ఇంకా ఆడికి అయిపోయింది. బట్ ఏంటంటే ఈవెంట్ అయితే ఎగ్జామ్ బాగుంది. లైక్ యూట్యూబ్ ఇంకా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది, కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది వచ్చారు. లైక్ ఎక్కడైతే ఫస్ట్ పాడ్కాస్ట్ చేస్తుంటే వీడియో అని కాదు నిజంగానే గుర్తొచ్చు. నార్మల్ గానే గుర్తు. నేను అప్పుడే నాకు గుర్తొచ్చా. అంటే లైక్ అరే వీడు కూడా ఉంటే లైక్ మనం పాడ్కాస్ట్ ట్రై చేసి ఉండొచ్చేమో. ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు ఆ టైం. మనం చాలా మంది నేర్చుకోవచ్చు అసలు పాడ్కాస్ట్ సెషన్స్ కి. ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే బాగోదు. ఇంకా అంటే లైక్ నేను వెళ్ళి మా ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడంటే అసలు అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ని మనం వెళ్ళి అంటే మనమే ఛానల్ రన్ చేసి మనమే వెళ్ళి అడిగితేనే వాళ్ళు పాడ్కాస్ట్ ఇచ్చేది కష్టం. ఇంకా నేను వెళ్ళి మా ఫ్రెండ్ ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, మా ఫ్రెండ్ ఛానల్ అంటే
ఎవడరా నువ్వు పక్కకెళ్ళి ఆడుకో. చాలా కామెడీ ఉంటది. అప్పటికి మాట్లాడా వీళ్ళతో. అంటే 100x ఇంజనీర్స్ అతను ఉన్నాడు కదా, ఆయన పేరు నాకు తెలీదు. ఆయన పేరు లైక్ 100x ఇంజనీర్స్ లో వస్తాడు ఒక పర్సన్. అంటే ఫస్ట్ నేను చూసా, మార్నింగ్ వెళ్ళగానే చూసా, కానీ కన్ఫ్యూజన్ అనమాట. ఈయన వచ్చాడా, అసలు ఈయనేనా, అసలు అక్కడ చూస్తాం ఇక్కడ చూస్తాం, అసలు ఈయనేనా అనేసి ఒక డౌట్ ఉండేది అక్కడ. సో తర్వాత ఓకే ఈయనే అని చెప్పి, అంటే తర్వాత పాడ్కాస్ట్ చేస్తుంటే చూసా ఓకే ఈయనే అని చెప్పి మళ్ళీ అర్థమైంది. తర్వాత ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడా. లైక్ వాళ్ళ కోహరెంట్ ఉంది, ఏ కోహరెంట్ అని చెప్పి 6 months ట్రైనింగ్ ఇస్తారు మొత్తం. ఇట్ స్పెల్స్ లైక్ కోహరెంట్ అంటారా, కోహరెంట్ కోహర్ట్ అంటే ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ నేర్పిస్తారు. కోహట్ అంటారు. సో అదే కన్ఫ్యూజన్, లైక్ కోహట్ అంటారు. సో అతని దగ్గర వెళ్ళి అదే మాట్లాడారు దాని గురించి. వాళ్ళది ఉంది కోహట్ అంటే, లైక్ బ్యాచ్ 1 స్టార్ట్ అయింది. వాళ్ళు ఏంటంటే లైక్ మొత్తం ఏ టీచ్ చేస్తారు 6 months, ఒక 6 months టీచ్ చేసి తర్వాత ఈ కొత్త ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఏ ఫీల్డ్స్ లైక్ చెఫ్ ఇంజనీర్ అని రోల్, చెఫ్ ఏ ఇంజనీర్ అని రోల్ ఒకటి ఉంది, ఇన్నావా ఎప్పుడైనా? చెఫ్ ఏ ఇంజనీర్ కంపెనీస్ లో అంటే కొత్తగా ఎవల్యూట్ అవుతుంది, ఇప్పుడిప్పుడే వస్తుంది అది చెఫ్ ఏ ఇంజనీర్ అని చెప్పి. ఈ డెవలప్మెంట్ రోల్ ఇలాంటివి కాకుండా చెఫ్ ఏ ఇంజనీర్ అని చెప్పి ఒకటి వస్తుంది. ఆ రోల్స్ లో ప్లేస్ చేయడానికి ట్రైన్ చేస్తున్నారు బేసిక్ గా. బ్యాచ్ 1 అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని దాని గురించి డిస్కస్ చేశాం కాసేపు. అంటే లైక్ నేను ఇంట్రెస్టింగ్ ఉన్నా బ్యాచ్ 1 లో, బట్ అప్పటికే అయిపోయింది అది, వెయిట్ లిస్ట్ ఉంది తర్వాత. సో తర్వాత బ్యాచ్ 2 ఉంటుంది, బట్ అది ఫ్రీ అయితే కాదు, 1 lakh ఏమో ఛార్జ్ చేస్తారు అరౌండ్ వాళ్ళు రిసోర్సెస్ సంథింగ్ 9,000. అంటే 6 months మొత్తం ట్రైనింగ్, వాళ్ళు మొత్తం ప్రొఫెషనల్స్ తో ట్రైనింగ్ చేపిస్తారు. ఏమో అది ఎట్లా ఉంటుందో నాకు ఐడియా లేదు, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో దాని గురించి డిస్కషన్ చేశాం కాసేపు, ఎట్లా ఏమని చెప్పి. సో ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తాం కొత్తగా అని చెప్పి, గ్రాడ్యుయేషన్ చేశాడంట మొన్నే. తర్వాత కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చాడు. సో ఆగస్ట్ లో రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదామని చెప్పి వాళ్ళ మేనేజర్ సమ్మన్ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా, అతను మామూలుగా ఈ కోహర్ట్ మొత్తం మేనేజ్ చేస్తాడు. సో అతనితో మాట్లాడిచ్చారు. తర్వాత మాట్లాడా, ఇంకెవరిని మీట్ అయ్యా, ఇంకా ఇతను మీట్ అయ్యా, కోడ్ విత్ హ్యారీ. అతన్ని మీట్ అయ్యా. ఇంకా అతను ఏముంది, ఆయన మొత్తం లోకల్ తీసుకోవడంలో బిజీ ఉన్నాడు. అక్కడికి వచ్చి ఈయన రిలీజ్ చేశారు నిన్నే 100x ఇంజనీర్స్ పాడ్కాస్ట్ రిలీజ్ చేశారు, 2 పాడ్కాస్ట్ రిలీజ్ చేశారు. ఒకటి గూగుల్ డీప్ మైండ్ హెడ్ అతనితో మాట్లాడి చేశారు, బాగుంది పాడ్కాస్ట్ కూడా. ఇంకొకటి సమ్ వన్ అదర్ లైక్ ఫార్మర్, నాకు పేరు గుర్తులేదు, సమ్ అదర్ రోల్ తనతో పాడ్కాస్ట్ చేశారు. 2 రిలీజ్ చేశారు అనుకుంటా నిన్న. ఇంకా ఈయన కోడ్ విత్ హ్యారీ వ్లాగ్స్ తీసుకోవడంలో బిజీ ఉన్నాడు. చూసా, మీట్ అయ్యాం. ఓకే ఇట్లా ఇంకేం మాట్లాడతాం వాళ్ళతో మాట్లాడడం మామూలుగా. ఇంకా మీ ఫేవరెట్ ఇషాంత్ శర్మ మిస్ అయిపోయాము. అంటే అతను ఎక్కడో ఉన్నాడు, ఇక అది చూసుకోలేదంటే అక్కడ తిరుగుతా ఉన్నాం, ఎక్కడో బిజీ ఉన్నాం, మేము ఇంకా వర్క్ షాప్స్ ఇవి బిజీగా ఉన్నాం. ఇట్లా జరిగింది, బానే ఉంది. లైక్ ఇంకా చాలా మంది మీట్ అయ్యాం, కొన్ని క్రెడిట్స్ వచ్చాయి, ఎక్స్ట్రా క్లౌడ్ క్రెడిట్స్. లైక్ వాళ్ళు వర్క్ షాప్స్ లో అటెండ్ అయిన వాళ్ళకి సమ్ క్రెడిట్స్ ఇచ్చారు, క్లౌడ్ క్రెడిట్స్. లైక్ ప్లే ఆడుకోవడం అంటే తర్వాత దాన్ని యూజ్ చేసుకొని మనం ఓన్ గా డెవలప్ చేసుకోవచ్చు. సో 30 క్రెడిట్స్ ఏమో ఇచ్చారు. ఇంకా వర్క్ షాప్స్ అయితే బాగున్నాయి. ఇంకా చాలా మందిని మీట్ అయ్యాం, ఐటీ ప్రొఫెషనల్స్, లైక్ గూగుల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో మనకి ఎట్లా ఉండాలి చాలా మాట్లాడాం. బట్ బాగుంది, అంటే లైక్ ఇట్స్ గ్రేట్ ఈవెంట్. లైక్ అట్లాంటి ఈవెంట్ అటెండ్ అవడం ఫస్ట్ ఏంటంటే టైం పాస్, అంటే లైక్ ఎందుకు అసలు అనుకొని ఏదో వద్దు అనుకునే టైప్ లోనే ఉన్నా. తర్వాత ఇంకా ఇంట్లో కూర్చొని మాత్రం ఏం చేస్తాం, ఖాళీగానే కదా ఉన్నాం, ఇప్పుడే కాలేజీ పోయి పీకేదే లేదు, ఇంట్లో కూర్చొని ఖాళీగానే కదా ఉన్నాం. ఇంకా చెప్పి సరే వెళ్ళాం. బట్ బాగా జరిగింది. ఏంటంటే చాలా మందిని లైక్ మైండెడ్ పీపుల్, మళ్ళీ ఈ స్టఫ్ తో ఉండేవాడిని చాలా మందిని కలుసుకున్నాం. ఓకే బాగా జరిగింది అది. సో మా డాడీ ఒక థింగ్ చెప్తుంటారు అనమాట, నువ్వు ఇన్కమ్ క్రియేట్ చేయాలంటే నువ్వు ఎట్లయినా క్రియేట్ చేసుకో, ఏదో బై జాబ్ లేకపోతే ఏదో ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసుకో, ఏదో బట్ నువ్వు వెల్త్ కి ఇన్కమ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇన్కమ్ అంటే నెలలో వచ్చేది, వెల్త్ అంటే లాంగ్ టర్మ్. వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అని నువ్వు అనుకుంటే నెట్వర్కింగ్ ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్. ఎంత నెట్వర్క్ ఉంటే అంత వెల్త్ క్రియేట్ చేస్తావు. యునో వేర్ ఐ మీన్ ఎవడు వచ్చి ఏ ఆపర్చునిటీ తెస్తాడో నీకు, అందుకని నెట్వర్క్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అని చెప్తుంటాడు డాడీ. అది కరెక్ట్. నేను ఇప్పుడు వారణాసికి వెళ్ళాను ముందు
ప్రాజెక్ట్ మీద. తెలుసుగా ఓకే. కాలేజ్‌లో ప్రాజెక్ట్‌లో విన్ అయ్యాం కదా! సో, అక్కడికెళ్ళినప్పుడు వారణాసిలో క్యాంటీన్‌లో ర్యాండమ్‌గా ఒక పర్సన్‌ని మీట్ అయ్యా. ఓకే. సో, భువన్ అని చెప్పి ఒక పర్సన్ మీట్ అయ్యా. అతను ఒక స్టార్టప్ రైజ్ చేస్తా హెల్ప్ కోసం అడిగాడు. అంటే లైక్ నేను ఇట్లా లైక్ ఎల్ఎల్ఎంస్ వీటి గురించి చూస్తుంటా కదా! సో, అతనికి ఒక ఫ్యూచర్ కావాలని చెప్పి అంటే దాంట్లో ఒక ఫ్యూచర్ అతని యాప్‌లో ఒక అప్లికేషన్ కావాలని చెప్పి అడిగాడు. సో, వాళ్ళ టీమ్‌తో వర్క్ చేస్తున్నా. అంటే అది రాండమ్ కనెక్షన్ అంతే. బట్ లైక్ అదొక ఆపర్చునిటీ ఇచ్చింది నాకు. ఆళ్ళతో వర్క్ చేయడానికి. సో, చాలా రోజులు ఇప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉంటాం. వాళ్ళది ఇంకా డిప్లాయ్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. రెవెన్యూ ఎతుక్కుంటున్నారు. వాటెవర్ ఇట్ మే బి లైక్ ఆళ్ళది చిన్నదయ్యుండొచ్చు, డెవలప్ చేసుండొచ్చు. బట్ ఏంటంటే ఆ కమ్యూనికేషన్ పెరిగింది చాలా వరకు. ఆళ్ళతో మాట్లాడుతుంటే లైక్ ఆళ్ళ టీమ్ ఉన్నారు. వాళ్ళ బ్యాక్ ఎండ్ లైక్ అట్లా అసలు స్టార్టప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అసలు ఏం చేస్తారు ఆళ్ళు? ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడ? లైక్ ఇట్లాంటివి చాలా తెలుసుకున్నా అంటే వీళ్ళతో వర్క్ చేయడం వల్ల. ఓకే. అది రాండమ్‌గా అసలు క్యాంటీన్‌లో అదేంటంటే సాటర్‌డే ఫుడ్స్ ఉండవంట ఐఐటీ వారణాసిలో. అంటే ఎక్కడ ఫుడ్ పెట్టరంట. ఏ హాస్టల్‌లో నైట్ టైమ్ ఫుడ్ ఉండదంట. బయట తినాల్సిందే స్టూడెంట్స్ అందరూ. ఓకే. అదో రూల్ అంట. అంటే లైక్ ఏంటంటే సాటర్‌డే కిచెన్ హాలిడే అంట. ఏ హాస్టల్ అయినా మొత్తం వారణాసి మొత్తం ఐఐటీ వారణాసి మొత్తం. బయట తినాల్సిందే ప్రతి ఒక్క స్టూడెంట్. అంటే ఓకే. ఎన్ని కిచెన్స్ ఉంటాయి ఆటోమేటిక్‌గా మొత్తం ఐఐటీ వారణాసిలో? అర్థం ఏంటి? ఎన్ని కిచెన్స్ ఉంటాయి? ఆ కిచెన్స్ అన్నీ అన్నావు కదా! అంటే ఆళ్ళ హాస్టల్స్ చాలా హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ ఓ 10, 11 ఉంటాయి మొత్తం. ఓహ్! ఫక్. ఓకే. ఆళ్ళ స్ట్రెంత్ ఇంక ఎంటెక్ ఆళ్ళది అది మొత్తం బీహెచ్‌యూ యూనివర్సిటీ ఇంకా ఆళ్ళ హాస్టల్స్ దండిగా ఉంటాయి ఆళ్ళయి మొత్తం. ఓకే. ఓకే. అంటే గర్ల్స్, బాయ్స్ మొత్తం కలిపి అరౌండ్ 15, 16 దాకా ఉండొచ్చు మొత్తం. సో, ఓకే. మొత్తం అన్ని హాస్టల్స్ బంద్ అన్నమాట ఆ రోజు. హ్మ్. ఆ రోజు ఇంకా అన్ని హాస్టల్స్ బంద్ అన్నమాట. ఆ కిచెన్ అంతా లైక్ ఆళ్ళు డైన్ చేయరు. సో, రాండమ్‌గా ఎళ్ళాం ఇంకా దీనికి క్యాంటీన్‌కెళ్ళాం. క్యాంటీన్‌లో ఏం ఆర్డర్ చేయాలా అని ఆలోచిస్తుంటే అన్ని పరాటాలే ఉన్నాయి. పన్నీర్ పరాటా, ఆలు పరాటా, ఈ పరాటాలు, ఆ పరాటాలు. నార్త్ ఇండియా ఇంక అంతే గదా! మన ఐటెమ్‌లు ఏమన్నా ఉన్నాయా అని చూస్తుంటే అక్కడ ఇతను రాండమ్‌గా పరిచయం అయ్యి మా ప్రాజెక్ట్ గురించి క్వెషన్‌లు అడుగుతా ఉన్నాడు. ఓకే. ఓకే. ఏంట్రా వీడు తలకాయ తింటున్నాడు అనుకున్నా. తర్వాత సో, ఆ తర్వాత అర్థమైంది. లైక్ అతనే ఇంక చెప్పాడు. లైక్ ఇట్లా వర్క్ చేస్తున్నా స్టార్టప్ అని. ఓకే. అందుకనే నేను క్వెషన్‌లు అడుగుతున్నాడు ఈడు అనుకున్నా. అంటే ఆళ్ళు రేపు స్టార్టప్ అంటే ఇంక అర్థం చేసుకోవాలి ఆళ్ళు ఎన్ని క్వెషన్‌లు ఆళ్ళు ఇది చేస్తారు అని చెప్పి ఇంకా. సో, అట్లే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో, నెట్వర్కింగ్ అనేది ఇంపార్టెంట్. చాలా వరకు తెలుస్తాయి కొత్త విషయాలు. ఒక్కొక్క పర్సన్ అదేదో కోట్ ఉందిగా అదేదో గుర్తొస్తుంది. లైక్ ఏదో ఉంది లాంగ్ ఎగో లైక్ ఎప్పుడో చూసా దేంట్లోనో చూసా ఏదో సంథింగ్ అంటే ఈ ఒక ఎవరు అంటే లైక్ ఏ కొత్త పర్సన్ అయినా ఒక ట్రెజర్ తో సమానం. మనం ఎక్స్‌ప్లోర్ చేస్తుండే కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ ఇది దొరుకుతా ఉంటారు అన్నట్లు ఏదో సంథింగ్. ఓకే. ఓకే. హ్మ్. దెన్ ఒక్క నిమిషం. ఈవెంట్స్‌కి వెళ్ళడానికి 2 వెబ్‌సైట్స్ అన్నమాట దట్ ఐ రికమెండ్. వన్ ఈస్ హ్మ్. మీటప్ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. దాంట్లో ఎవ్రీ వీక్ గాని నువ్వు యాహ్! ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వీక్ కానీ ఒక 10 డేస్ ఆఫ్టర్ 10 డేస్ ఈ రోజు నుంచి 10 డేస్ తర్వాత కానీ జరిగే ఈవెంట్స్ మొత్తం లిస్ట్ అవుట్ వచ్చేస్తాయి ఆ ప్లేస్‌లో. దెన్ యూ క్యాన్ రిజిస్టర్ ఫర్ థట్. మీటప్ అని ఒక యాప్ గాని, వెబ్‌సైట్ గాని ఉంటది. యూ కెన్ అటె ఆ! ఆ ఈవెంట్ సెలెక్ట్ చేసుకొని అటెండ్ అని కొడితే నీకి రిజిస్టర్ అయిపోతది. కొంతమంది అతి తెలివి వాళ్ళు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ పెట్టేస్తారు. ఈవెంట్ కండక్ట్ చేసేవాళ్ళు. ఆ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయాలంట. అట్లా ఒక ఈవెంట్ దాకా ఎళ్లి మళ్ళీ వెనక్కి వచ్చేసిన. గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయలేదు. మోస్ట్‌లీ అలౌ చేస్తారు. కానీ అది కొంచెం మాది సెక్యూర్ దాంట్లోనే ఉంది. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ క్లబ్. మన కాలేజ్‌లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ క్లబ్ ఉందిగా. సో, ఓకే. మేము ఈవెంట్ ప్రిపరేషన్స్ అన్ని మీటప్ నుంచే చేస్తాం. ఓకే. ఓకే. వాళ్ళ కొలాబరేషన్‌తోనే జరుగుతాయి. మా అన్ని ఈవెంట్స్ కూడా మీటప్ లోనే ఉంటాయి. మీటప్‌లోకెళ్ళి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ క్లబ్ మోహన్ బాబు యూనివర్సిటీ అంటే వస్తది ఇంకా. ఓకే. సో, దాన్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని మెయిల్స్ వస్తుంటే అటెండ్ అవ్వచ్చు. లైక్ ఓకే. ఏ క్లబ్ ఓకే. ఓకే. చాలా ఉన్నాయి ఇంకా మీటప్‌లు. అప్పుడు చెన్నైకెళ్ళడానికి కూడా అదే ఒక కారణం. చెన్నై యాహ్! ఏడబ్ల్యూఎస్ యాహ్! మీట్‌కెళ్ళాం అప్పుడు. హ్మ్. ఇది మిస్ అయ్యా అప్పుడు కూడా. ఏడబ్ల్యూఎస్ మీట్‌కి ఒకటెళ్ళాం. అదొక బేస్ అన్నమాట. మన కాలేజ్‌లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ క్లబ్ లాంచ్ చేయడానికి. ఆ ఓకే. మీటప్ అలా మనకొచ్చింది. మన కాలేజ్‌లో క్లౌడ్ క్లబ్ లాంచ్ చేయడానికి. దెన్ ఇంకో వెబ్‌సైట్ ఉంది నిష్ ఏదంటే కాన్ఫో హబ్ అని ఒకటి. అది ఎక్కువ మొత్తం ఇండియాలో ఎన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి మెయిన్ ఈవెంట్స్. గూగుల్ ఐఓ గాని,
లేకపోతే ఓకే. బ్లాక్ చైన్ ఈవెంట్స్ కానీ గూగుల్ ఐఓ నేను కన్ఫర్మ్ పర్టికులర్ గా కాదు. ఇంతకుముందు గూగుల్ది ఏదో ఏఐ ప్రమోటింగ్ ఈవెంట్ ఉండే, ఓకే. మైక్రోసాఫ్ట్ కూడా ఉండే. ఆ ఈవెంట్స్ యొక్క రిజిస్ట్రేషన్స్ దాంట్లో ఉండే కాన్ఫో హబ్ అని. సో ఈ రెండు వెబ్సైట్స్ నేను ఫ్రీక్వెంట్లీ చెక్ చేసుకుంటా. ఇఫ్ నేను సిటీకి దగ్గరలో ఉంటాయి. ప్రెసెంట్లీ ఐ మీన్ కర్నూల్, హైదరాబాద్ లో చెక్ చేస్తా. ఇఫ్ ఐ మీన్ తిరుపతి ఐ విల్ చెక్ ఇట్ ఫర్ చెన్నై. అంతే నేను అంత ఇక్కడ కూర్చున్నా, నేను ఎక్కడ కూర్చున్నా బెంగళూరు, మోస్ట్లీ బెంగళూరే పెడతాను. ఎందుకంటే అక్కడ ఉన్నారు కాబట్టి స్టే చేయడానికి కంఫర్టబుల్ ఉంటుంది. ఇంకోటి వచ్చి హ్యాకథాన్స్ అడిగావు కదా, హ్యాకథాన్స్ కంటే లైక్ డే ఫోలియో అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. వాటిల్లో నార్మల్ గా హ్యాకథాన్స్ జరుగుతుంటాయి. ఇంకా ఆన్లైన్ హ్యాకథాన్స్ ఉంటాయి మోస్ట్లీ. ఆఫ్లైన్ హ్యాకథాన్స్ మేబీ అంటే ఒక రౌండ్ అయిన తర్వాత 2 రౌండ్లు అయిన తర్వాత ఉంటాయి. మోస్ట్లీ నేను చూసిన అంటే డే ఫోలియోలో హ్యాకథాన్స్ చాలా ఉంటాయి. అది ఓన్లీ ఫర్ హ్యాకథాన్స్ టైప్ ఆఫ్ వెబ్సైట్. దాంట్లోకి వెళ్తే మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇంకా దాంట్లో చాలా. దెన్ ఇంకోటి డెవ్ పోస్ట్ అని ఒకటి ఉంటుంది. నువ్వు చెప్పేది సేమ్ అనుకుంటా, బట్ చాలా రోజులు నేను హ్యాకథాన్ కి రిజిస్టర్. Yeah, that's it about Google I/O and other events, how to register for events and how to go for the events. Chalo, bye.